వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియో లేటెస్ట్ మెరూన్ కలర్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోలో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు ఆ డిజైన్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా వాళ్ళకి ఇమేజ్ చూపిస్తే ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇందులో మంచి కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మిస్ అవ్వకండి. ఈ మధ్యకాలంలో పట్టు శారీస్ అయినా ఫ్యాన్సీ శారీస్ అయినా బ్లౌజ్ డిజైన్స్ వచ్చి చాలా ట్రెండీగా పెట్టుకుంటున్నారండి. ఈ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందండి, బ్లౌజ్ డిజైన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేసి. ఎప్పుడు పెట్టుకునే యూ షేప్ స్క్వేరే కాకుండా ఆ షేప్స్ పెట్టుకుంటూనే ఎలా ట్రెండీగా స్టిచ్ చేయించుకోవాలో ఒక ఐడియా వస్తుందండి. ఇందులో ఫ్లవర్ కట్ మోడల్ కానివ్వండి, యూ షేప్, వి షేప్, స్క్వేర్, ట్రయాంగిల్ ఇలా డిఫరెంట్గా ఉన్నాయండి. అలాగే డోరీ మోడల్ కూడా ఉన్నాయి. డోరీస్కి ఎప్పుడు పెట్టుకునే క్యాప్సే కాకుండా ఇందులో ఫ్యాబ్రిక్ తోటి ఫ్లవర్స్ స్టిచ్ చేయించుకోవడం కానీ, క్యాప్స్ తోటే బటన్స్ మోడల్ కానీ ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మీకు నచ్చినవన్నీ ట్రై చేయండి. ఇందులో పోట్లీ బటన్స్, నార్మల్ బటన్స్, అలాగే బో మోడల్ ఇలా డిఫరెంట్ అన్ని మోడల్స్ ఉన్నాయండి. ఇక ఇందులో ఒక మోడల్కి ఇంకో మోడల్కి అసలు సంబంధమే ఉండదండి, చాలా యూనిక్గా ఉన్నాయి. థ్రెడ్స్ తోటి కూడా మనము డిఫరెంట్గా స్టిచ్ చేయించుకోవచ్చండి. అలాగే బ్యాక్ నెక్ పోట్లీ బటన్స్ పెట్టుకున్నప్పుడు స్లీవ్కి కూడా పోట్లీ పెట్టుకుంటే మ్యాచింగ్గా చూడడానికి బాగుంటుంది. బ్యాక్ నెక్ బీడ్స్ పెట్టుకుంటే స్లీవ్స్ కూడా బీడ్స్ పెట్టుకుంటే మ్యాచింగ్గా ఉంటుంది. అలాగే మనము బ్యాక్ నెక్కి ఏ డిజైన్ పెట్టుకుంటామో స్లీవ్స్కి మ్యాచింగ్గా పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. అలా ట్రై చేయండి. అలాగే ఇందులో నెక్స్ అయితే ఎప్పుడు పెట్టుకునే షేప్స్ కాకుండా డిఫరెంట్గా ఉన్నాయండి. సింపుల్ డిజైన్స్ కూడా మనం ఈ విధంగా స్టిచ్ చేయించుకోవచ్చు అని మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే హ్యాంగింగ్ మోడల్ కూడా ఉన్నాయండి. బ్లౌజ్కి మ్యాచింగ్ హ్యాంగింగ్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుందండి మీకు ఏ డిజైన్ నచ్చింది అనేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి డిజైన్స్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూసినట్లయితే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్, బ్యాక్ నెక్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, పర్ల్ జ్యువెలరీ, అలాగే ప్లెయిన్ శారీస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, పట్టు శారీస్ని న్యూ డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలా A to Z చాలా కలెక్షన్స్ ఉంటాయండి. మీకు డెఫినెట్గా నచ్చుతాయి. మీరు ఒకసారి ఛానల్ని విజిట్ అయ్యి చూసినట్లయితే మీరు డెఫినెట్గా నన్ను ఫాలో అవుతారు. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా వీడియోస్ని చూడండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.